ఇవాళ నా డే ఏంటి ఇంత వరస్ట్‌గా ఉంది. యూట్యూబ్‌లో షార్ట్స్ అప్‌లోడ్ చేస్తే అది వైరల్ కాదు. ఒక్క సబ్స్క్రైబరు రారు. సరే ఇది వదిలేసి పిల్లలనైనా చూసుకుందాం అనేసి పిల్లల్ని రెడీ చేసి మంచిగా స్కూల్ వ్యాన్ ఎక్కించి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను కదా! అలా ఇవాళ మంచిగా ఇల్లు మొత్తం ఊడ్చుకొని తూడ్చేసుకున్నాను. ఆ తర్వాత బయటికెళ్ళి బట్టలు ఉతుకుదామని నానబెట్టాను. నానబెట్టి పిల్లల బట్టలన్నీ ఉతికేసి ఇంకా జాడిచ్చి దండం మీద ఆరేసుకున్నాను. ఇంకా మా బట్టలు ఉతుక్కుందాం అనుకునేసరికి వాటర్ అయితే రావట్లేదు ట్యాప్‌లో నుంచి. ఏం చేస్తాం? కిందికెళ్ళేసి ఇంకా మోటర్ వేద్దామని కిందికెళ్ళాను. కిందికెళ్తే ఓనర్ అంటే అయితే లేదు, తాళమేసి ఉంది. స్విచ్ బయటనే ఉంటుంది, మోటార్ స్విచ్. అది వేస్తే అసలు ఉలుకు లేదు పలుకు లేదు. ఇంక ఇలా కాదని కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా నాకు నేను బ్రేక్ఫాస్ట్ ఇంక పొద్దున్నుంచి ఏం చేయలేదు కదా అనేసి ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. పొంగనాలు వేసేసుకొని పప్పుచారులో ముంచుకొని తినేద్దామనేసి ఇంక ఇది తిన్న తర్వాత ఏదో ఒకటి చేద్దామనేసి అనుకున్నాను. ఇది తిన్న తర్వాత మళ్ళీ ఓనర్ ఆంటీకి ఫోన్ చేసి, ఆంటీ ఇలా వాటర్ వస్తలేవు మరి ఎలా అంటే, సరే ఏమన్నా అయిందేమో తెలిసిన వాళ్ళకి పిలుస్తాను అని అన్నారు. ఇంకా మధ్యాహ్నం తర్వాత వస్తారేమో అని చూసుకుంటూ ఉంటే సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత కరెంట్ అంకుల్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే మీటర్ అంటే కరెంట్ కట్ చేశారు అని. ఓర్ దేవుడా, ఇది ఎక్కడిది? ఈ కరెంట్ కట్ చేస్తే ఎందుకు కట్ చేశారని అడిగితే కరెంట్ బిల్ కట్టలేదంట. అది 2000 కాదు, 14,000 కరెంట్ బిల్. మరి ఇది ఎప్పటితో ఎన్ని మంత్స్తో మనకు తెలీదు. ఇంకా ఓనర్ అంటే అలా చేసిందనమాట. ఇంకా సాయంత్రం వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి కరెంట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మోటార్ వేసుకుంటే దేవుడా అనుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత స్నానం చేయించి వాళ్ళ బట్టలు, ఉన్న బట్టలు, లేని బట్టలు అన్నీ పిండుకొని అప్పటికి నా పని అయిపోయింది. అసలు ఈ వాటర్తోనే ఫుల్ పని ఉంటుంది కదా, వాటర్ లేకపోతే ఇంట్లో ఒక్క నిమిషం ఫుల్ బోర్ కొట్టేసింది సాయంత్రం వరకు. ఇంకా పొద్దున్నంతా ఖాళీగా కూర్చొని సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ ఇన్ని బట్టలు ఉతుక్కునేసరికి నా పని ఇంకా అయిపోయినట్టే. అలా మీకు ఎప్పుడైనా సిచ్యువేషన్స్ వచ్చాయా వాటర్ లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్ అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరి మీకు ఈ షార్ట్ నచ్చితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇంతకీ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా? చేయకపోతే రండి, వేడివేడిగా పొంగనాలు తినేస్తారు. సరేనా? బాయ్.